స్పౌస్ మనస్ఫూర్తిగా ఒక కిస్ ఇచ్చారు అన్నట్టుగా, ఏదో మొక్కుబడి తీర్చినట్టు కాకుండా మనస్ఫూర్తిగా ఒక కిస్ ఇచ్చారు. ఎమోషనల్ ఫీలింగ్స్. నా పని బ్రహ్మాండంగా అయినట్టుగా ఒక క్షణం మీరు మనసులో అనుకున్నారు. డౌట్ లేకుండా బ్రహ్మాండంగా జరుగుద్ది. ఎమోషనల్ ఫీలింగ్స్లో ఉన్నప్పుడు డౌట్ లేకుండా బ్రహ్మాండంగా జరుగుద్ది. మన మంత్రాల గురించి మీరు నేర్చుకుని ఉంటారు, తెలిసి ఉంటుంది. గాయత్రి మంత్రం అందరికీ తెలుసు. గాయత్రి మంత్రం చదివేటప్పుడు స్వరంతో చదివితేనే దానికి ప్రయోజనం. మామూలుగా అయిపోయి ఓం భూర్భు ఓం భూర్భు సారీ ఓం భూర్భుస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ వైబ్రేషన్ ఎప్పుడైతే తీసుకొచ్చామో ఆటోమేటిక్గా ఆ రిథంలో రైట్ బ్రెయిన్లోకి వెళ్ళుద్దండి. రిథమిక్గా ఉండేది ఏ బ్రెయిన్లోకి వెళ్ళుద్ది అనుకున్నాం? రైట్ బ్రెయిన్. ఎప్పుడైతే అది రైట్ బ్రెయిన్లోకి వెళ్ళిందో ఆటోమేటిక్గా ఒక షార్ట్ కట్ని క్యాచ్ చేసేసింది, ఆటోమేటిక్గా అచీవ్ చేసేస్తాం. అట్లాగే పూజ చేసేటప్పుడు సంకల్పం అని చెప్తారు. ఎంతమందికి తెలుసు? గుడ్. సంకల్పం అని చెప్తారు. పూజ ఏ పర్పస్తో చేస్తున్నాం అది సంకల్పం అని చెప్తారు. సంకల్పం చెప్పుకునేటప్పుడు ఏం చేయాలి అంటే ప్రాణాయామ చేయాలి. ప్రాణాయామ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమంటే ముక్కు ముట్టుకోండి అంటున్నారు, అది కాదు. ఆ బ్రీతింగ్ని ఆ ఒక సిస్టంలోకి తీసుకెళ్ళాలి. సూర్యచంద్ర నాడుల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ ప్రాణాయామ చేయటం అన్నది, ఆ బ్రీతింగ్ని ఒక సిస్టమేటిక్గా చేయటం అన్నది మన ఇంటి పంతులు గారు మనకి మొదట ట్రైనింగ్ ఇచ్చి మంత్రం చెప్పేటప్పుడు సంకల్పం చెప్పేటప్పుడు అది చేయించాలండి. అదంతా పోయి ఊరిని ముట్టుకుంటాం, చివరికి ముక్కు చొట్టపడుతుంది కానీ పని జరగదు. దాన్ని సిస్టమేటిక్గా కంట్రోల్ సిస్టంలో ఏం చేశారు, గుళ్ళని పైన కట్టేవాళ్ళు ఎప్పుడైతే గుడి ఎక్కాలి, ఆ గుడి దాకా వెళ్ళాలి అంటే మనం మెట్లెక్కి వెళ్ళటం ద్వారా బ్రీతింగ్ ఆటోమేటిక్గా జరుగుద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఒక పవర్ సెంటర్ గుడి అనేది. అలా ఎందుకు నీ బీజాక్షరాలతో అక్కడ రోజు మంత్రాలు జపిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఆ వైబ్రేషన్ ఉంటుంది. ఆ మూల విగ్రహం కూడా ప్రతిష్ఠ టైంలో దానికి యంత్రాలు వేస్తారు కాబట్టి ఆ వైబ్రేషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా ఆల్రెడీ ఆ బ్రీతింగ్ని కంట్రోల్ చేసే విధంగా మనం ఎక్కేటప్పుడు ఆయాసం అనుకుంటాం మనం, కానీ ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండి. అక్కడ కూర్చొని అట్లా కళ్ళు మూసుకునేటప్పటికి ఏమవుద్ది, ఆ వైబ్రేషను మనం ఏదో ఒక పర్పస్తో వెళ్తాం కాబట్టి గుడికి ఆ వైబ్రేషను దాన్ని స్టిమ్యులేట్ చేసేస్తుంది. అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళుద్ది. ఇది ప్రొసీజరు. మంత్రాల్లో కొన్ని మంత్రాలు ఉన్నాయండి. అవి ఏంటి అంటే భార్యాభర్తలు నైట్ కలుస్తున్నప్పుడు మాత్రమే ఆ మంత్రం చెప్పించాలి. ఎక్స్ట్రాడినరీగా పనిచేసే మంత్రాలు ఉన్నాయండి. అట్లా అది నార్మల్ మనుషులకి తెలియదు కూడా తెలియదు. అట్లా ఎందుకుని అప్పుడు ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ పీక్ స్టేజ్లో ఎమోషనల్ ఫీలింగ్స్లో ఆ మంత్రం చదివితే కనుక ఎక్స్ట్రాడినరీగా సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది. సో ఆ సబ్ కాన్షియస్ మైండ్కి షార్ట్ కట్ రెండు చెప్పుకున్నాం. ఒకటి రైట్ బ్రెయిన్ ద్వారా మెసేజ్ పంపించటం, రెండోది ఎమోషనల్ ఫీలింగ్స్తో ఉన్నప్పుడు పంపించటం. ఈ రెండు మార్గాల ద్వారా ఈజీగా అచీవ్ చేయగలుగుతాము. సబ్ కాన్షియస్ మైండ్ ఎటువంటిది అంటే జనరల్గా మనకి ఏదైనా ఒక సక్సెస్ వచ్చిందనుకోండి, మైక్ ఇచ్చి మీ సక్సెస్ కారణం ఏంటి అంటే ముందు వరుసలో భార్య కూడా కనపడుతూ ఉంటుంది కాబట్టి మా ఆవిడ అని చెప్తామండి. చెప్పకపోతే ఆవిడ ఊరుకోదు అందుకని. కానీ వాస్తవానికి లేదా ఆ సక్సెస్కి రీజన్ ఏంటో మనకి తెలియదు కాబట్టి ఎవరికో వాళ్ళకి అట్రిబ్యూట్ చేయాలి కాబట్టి స్పౌస్ని దాంట్లో ఒక భాగస్వామిగా చేయటం అది చాలా మంచి పద్ధతి కూడా. ఇక్కడి నుంచి అయినా అట్లా చేస్తే కనుక వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, అది చాలా మంచిది. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం, దాంట్లో డౌటే ఉంది. ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటే ఎమోషనల్ ఫీలింగ్స్ కాబట్టి ఎమోషనల్ ఫీలింగ్స్లో నువ్వు అనుకున్నది ఏదైనా సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళుద్ది, డౌటే లేదు. ఓకే, అసలు ఏ మనిషి సక్సెస్కైనా సక్సెస్ కారణం ఏమిటి అంటే వాడి సబ్ కాన్షియస్ మైండే, దాంట్లో డౌటే లేదు. ఎంతమంది పుస్తకాలన్నా చదవండి, అసలు డౌటే లేదు. సబ్ కాన్షియస్ మైండే దానికి